నమస్తే. నేను మధు. రానున్న రోజుల్లో చూస్తుంటే బంగారం రేటు దిగుతూ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో లేని బంగారు రేటు ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలున్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే మరి పెట్టుబడి బంగారం మీద పెడితే బెటర్ అంటారా? లేకపోతే రియల్ ఎస్టేట్ మీద పెడితే బెటర్ అంటారా? ఏది బెటర్? మరి మీ అభివృద్ధి చెందాలన్నా, మీ సంపద డబల్ అవ్వాలన్నా ఏది గుడ్ చాయిస్? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ అంతేకాకుండా ప్రొడక్ట్ స్పీకర్ కూడా. సో ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మొన్నటి వరకు చూస్తే బంగారం ధర ఎంతుందంటే 1,80,000 వరకు ఉంది. ఇప్పుడు చూస్తే 1,50,000 వరకు తగ్గిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో 80,000 వరకు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది బంగారం మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేయాలో తెలియక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మరి ఇటువంటి వారు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? మీరు అడిగే క్వశ్చన్ ఎట్లుంటాయంటే ఇంటికెళ్తే గొయ్య అనే క్వశ్చన్ ఇది. ఒకటి చెప్తే ఒకటికి నష్టం ఉంటుంది, ఇంకోటి చెప్తే ఇంకోటి లాభం. సో పెట్టుబడి ఎక్కడ పెట్టినా, ఏ సెగ్మెంట్ లో పెట్టినా, ఏ డిపార్ట్మెంట్ లో పెట్టినా, ఏ ఏరియాలో పెట్టినా మంచిదే నా ప్రకారం. నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను కదా, రియల్ ఎస్టేట్ అని చెప్పను. కాకపోతే గత 1 ఇయర్ గా చూసుకో 13 నెలలుగా చూసుకుంటే ప్రపంచంలో ఎన్నడూ ఊహించినట్టు గోల్డ్ కానీ అటు సిల్వర్ కానీ అమాంతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు కొనుక్కునే స్థాయి దాటిపోయింది. భయపడుతున్నారు. గుండెల్లో రైలు పరిగెడుతుంది. మొన్న ఒక పెద్దవాడు 60 ఇయర్స్ ఉంటదేమో, వాడికి ఫోన్ చేసి వాడు మీలాగే 4 కూతుర్లంట, మీలాంటి పిల్లలు. బాబు బంగారం రేటు ఎప్పుడు తగ్గుతాయో చెప్పు, మా కూతురు పెళ్లి ఆపుకుని కూర్చున్నానని. నేనేం చేస్తాను? పెరుగుతుందమ్మా, కొన్ని రోజులు ఆగాలంటే. కానీ నా కూతురు పెళ్లి లేదు. మీ కూతురు పెళ్లి నేనే గవర్నమెంట్ డెసిషన్ అది, నేను ఓన్లీ అనలిస్ట్ అని చెప్పాను. అంటే అంత ప్రభావం పడింది. అయితే మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ లో పెట్టాలా, బంగారంలో పెట్టాలా, స్టాక్ లో పెట్టాలా, ఇది మీ క్వశ్చన్. స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా హైలీ వాలటైల్, అంటే హెచ్చుతగ్గులు పడతాయి. ఇప్పుడు న్యూటన్స్ లా ప్రకారం ఒక బంతి టెన్నిస్ బాల్ పైకి ఇస్తుందేమో అనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పడుతుంది, రావడానికి ఎంత అవుతుంది తెలుసా? 5 సెకండ్లు. సో పెరగడం ఎప్పుడు ఎంత పెరిగినా పెరుగుట విరుగుట కొరకే. సో ఇప్పుడు 1,83,000 దాకా వెళ్ళిన గోల్డ్ 1,50,000, 1,55,000 ఉంది. సిల్వర్ 4,10,000 వెళ్ళింది, 3,00,000, 2,80,000, 2,70 మాట కొట్టుమిట్టాడు 10 లీటర్. సో దీనికి కారణాలు అనేకం. ట్రంప్ గారు ఒక మెయిన్ రీజన్ అని చెప్తాను. ట్రంప్ గారు ఇండియాని ఏ విధంగా శిక్షించాలి, దేశం పగ అన్ని అక్కడ చూపిస్తున్నాడు. మన ఇండియా ఎప్పుడు కూడా ఆయన కాలు కింద చెప్పులాగా ఉండాలనుకుంటాడు. కానీ ఇండియా ఆ స్టేజ్ దాటిపోయింది. హమ్ కిసీసే కమ్ నై, టిట్ ఫర్ టాట్. ఏం పెట్టినా, ఏ రూల్ పెట్టినా మేము బతకగలని ప్రూవ్ చేస్తాం అన్నాడు. మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటే అందరూ కాపీ కొడతారు. ఇప్పుడు ఏమైందంటే రేట్లు పెరగడం వల్ల స్టార్టింగ్ ఈ ట్రంప్ గారు అయిన 3-4 గత ఒక నెల రోజులు తీసేస్తే కానీ అంత ముందంతా కూడా ప్రతి వారం 10,000 పెరుగుతూనే ఉంది. 10,000 పెడితే ఒక రోజు 5,000, 10,000 పడుతుంది. కానీ ఓవరాల్ 1,80,000. సిల్వర్ కూడా అంతే. ఎందుకంటే దీన్ని స్టాక్ మార్కెట్ లో ఎక్కువ లాసులు వస్తున్నాయి కాబట్టి, లాస్ వస్తుంది, గెయిన్ వస్తుంది, తెలియట్లేదు. అరే స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేస్తే గోల్డ్ మార్కెట్ బెటర్, గోల్డ్ మార్కెట్ తో కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్ బెటర్. ఎందుకంటే గోల్డ్ పెరిగి తగ్గింది, కానీ రియల్ ఎస్టేట్ పెరగడం కానీ తగ్గడం ఉంటుంది. చూసుకో. సో ఎటువంటి డౌట్ లేకుండా రియల్ ఎస్టేట్ లో సరైన భూమి, సరైన లొకేషన్, సరైన బిల్డర్, సరైన ప్రాపర్టీ, సరైన డాక్యుమెంట్, సరైన అప్రూవల్స్ ముందు కొనుక్కుంటే డెఫినెట్ గా 3 పువ్వులు 6 కాయలు. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే వైజాగ్ అంటే అమరావతి అక్కడ డెవలప్ అవుతున్న కొద్ది, అంటే అక్కడ రాజధాని, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్ అయ్యే కొద్ది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని అంటున్నారు. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఒకసారి తగ్గడం కూడా జరుగుతుంది కదా. సో దాని వల్ల ఎక్కడ పెడితే, అంటే ఏ ప్లేస్ లో ఎక్కువగా పెట్టుబడులు పెడితే బెటర్ అంటారు? చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక 2 హోటల్స్ నడుస్తున్నాయి పక్క పక్కన గత 20 సంవత్సరాలుగా. నువ్వు కొత్త హోటల్ పెట్టుకున్నావు, డబ్బులు వచ్చాయని. మిగతా 2 హోటల్ మూసేస్తారా? వేరు కదా. సర్వీస్ ఎవరి దగ్గర బాగుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా అమరావతిలో డెవలప్ అయితే అమరావతిలో ఉంటుంది. హైదరాబాద్ ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్, ఆల్రెడీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పరిగెడుతుంది. అమరావతి అనేది డెవలప్ అవుతుంది. సో దానికి దీనికి ఆస్మాన్ జమీన్ ఫరకే. డెఫినెట్ గా 2 స్టేట్లు మంచివే. ఇప్పుడు ఉన్నట్టు ఉన్న పలంగా పెట్టుకుంటే హైదరాబాద్ ఇస్ బెటర్.
నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో అమరావతి కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి, ఆ విజన్ ప్రకారం అమలు పరిచి ఇంప్లిమెంట్ చేసే ఎగ్జిక్యూషన్ అయితే గనక డెఫినిట్‌గా అమరావతి ఈస్ ఆల్సో గోయింగ్ టు రాక్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద ఫారినర్స్‌ని, ఫారిన్ ఎఫ్‌డిఐస్‌ని ఇన్వైట్ చేస్తుంది. సో, రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు ఎక్కడ పెట్టుకున్నా ప్రాబ్లమే లేదు. కాకపోతే నేను చాలా మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ప్రీ లాంచ్‌లోను అప్రూవల్స్ లేకుండా కొనుక్కున్నా ఇబ్బంది పడుతున్నారు. సో, అమరావతికి 30-40 కిలోమీటర్స్ చుట్టూ డెవలప్ అయిపోతుంది మీకు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో. వైజాగ్ ఆల్రెడీ డెవలప్. ఇందాక చెప్పాను పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట, ఎల్కోట అక్కడి వరకు వెళ్ళిపోయింది. ఇటు శ్రీకాకుళం వెళ్ళిపోయింది. ఇటు భీమిలి, తగరపులస. సో, నేను చెప్పినట్టు లాస్ట్ టైమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గోల్డ్‌లో పెట్టుకుంటే కొద్దిగా తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పుడు కాదు ఫ్యూచర్ కాదు. రియల్ ఎస్టేట్‌లో మాత్రం ఎప్పటికీ తగ్గే సూచనలు 99.9% లేదు. 0.1%, 0.01%. ఎందుకంటే కరెక్ట్ లొకేషన్, కరెక్ట్ డెవలప్‌మెంట్, కరెక్ట్ బిల్డర్, కరెక్ట్ ప్రాపర్టీ, కరెక్ట్ అప్రూవల్స్, కరెక్ట్ రియల్టర్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కూడా కరెక్ట్ ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ కొనుక్కుంటే భూమి మీద ఎప్పుడు కూడా రోజు రోజుకి మీరు పడుకున్నప్పుడు కూడా మీ నిద్రలో కూడా ఆస్తి రెట్టింపు అయ్యేదంటే భూమి. గోల్డ్ మీద కూడా అవుతది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అనేది డిఫరెంట్ స్టోరీ. సో, మూడిట్లో వరుస నేను చాలా సార్లు నేను యాజ్ అడ్వైజర్‌గా, యాజ్ అనలిస్ట్‌గా నేనేం చేస్తాను నా దగ్గర ఒక ఒక రూ. 10 ఉందనుకోండి మీ దగ్గర. లేకపోతే ఒక రూ. 100 ఉందనుకోండి మధు దగ్గర. నేను చెప్పేదేంటంటే 30-35 రూపీస్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుకో. ఒక 20% రూ. 100 అటు రూ. 25 గోల్డ్, సిల్వర్‌లో పెట్టుకో. ఒక 10% స్టాక్ మార్కెట్‌లో పెట్టుకో. ఒక 10% మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకో. ఒక 5-10% బాండ్స్, గోల్డ్ బాండ్స్, సావరీన్ బాండ్స్, పీపీఎఫ్, ఎన్ఎస్‌సి ఉన్నాయి కదా! ఇప్పుడు ఏమవుద్దంటే ఆ రిస్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతది. నువ్వు 10 డజన్లు ఎగ్స్ కొన్నావు అనుకోండి. ఒకటే బ్యాగ్‌లో పెట్టి బ్యాగ్ పడితే ఏమవుతుంది 10 డజన్లు పోతాయి కదా! అదే 10 డజన్లు 10 బ్యాగుల్లో ఏసామనుకో. పడితే ఒక బ్యాగ్ పడదు. అన్ని బ్యాగులు పడవు కదా! ఇక్కడ కూడా అదే పద్ధతి. నేను రియల్ ఎస్టేట్‌లో ఉన్నాను. మొత్తం రియల్ ఎస్టేట్‌లో పెడితే మంచిది. పెట్టమని చెప్పను. నా స్వార్థంలో ఉంటుంది. నేను రియల్ ఎస్టేట్‌లో ఉన్నాను కాబట్టి రియల్ ఎస్టేట్‌నే నేను ప్రమోట్ చేయను. ఏ బిల్డర్‌ని ఎవరిని కూడా. మనకేంటంటే వాస్తవం. మనం మాట్లాడుకునేది మీడియాలో వాస్తవాలు, అవాస్తవాలు 2 ఈక్వల్‌గా మాట్లాడుకోవాలి. మీడియాలో కొన్ని మీడియాలు అటు మాట్లాడతాయి. కొన్ని మీడియాలు ఇటు మాట్లాడతాయి. అది మనం ఔట్ ఆఫ్ ది బాక్స్ క్వెషన్. బట్ జనరల్‌గా మీడియా మాట్లాడేది మీడియా మీద ఒక గట్టి నమ్మకం. మీరు రియల్ ఎస్టేట్‌లో నేను అడుగుతాను ఏజెంట్స్ మీరేమమ్ముతారు? ఫ్లాట్ అమ్ముతారా? విల్లా అమ్ముతారా? ప్లాట్ అమ్ముతారంటే ఏదో ఒకటి చెప్తారు. అది తప్పు. పర్ఫెక్ట్‌లీ రాంగ్. ఎందుకంటే మనం ప్రొడక్ట్ అమ్మం. మనం సర్వీస్ అమ్ముతాం. ఫీచర్స్ అమ్ముతాం. అవుట్‌కమ్ అమ్ముతాం. బెనిఫిట్ అమ్ముతాం. ఎమోషన్ అమ్ముతాం. ప్రొడక్ట్ అమ్మేవాడు ఫెయిల్ అవుతాడు రియల్ ఎస్టేట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టి నేను ఒక వాషింగ్ మెషిన్ కొనడానికి 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళా. రకరకాల మేక్స్ చూపిచ్చారు. నాకంత నచ్చలేదు. ఒక సేల్స్ మేనేజర్ ఒక మెషిన్ చూపిచ్చాడు. కంపెనీ పేరు చెప్తే ప్రమోట్ చేసింది చెప్పను. ఆ మెషిన్‌లో ఒక ఫీచర్ నచ్చింది. చాలా బాగుంది. ఇమ్మీడియేట్‌గా డిస్కౌంట్ కూడా అడగకుండా కొనేసాం. కొనేసి ఇంటికొచ్చి వాడడం మొదలు 1 వీక్ తర్వాత మా మేడం ఏం చేసిందంటే, నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జోబులో పెట్టి మెషిన్‌లో ఏసింది. ఫ్రంట్ ఎండ్ మెషిన్. ఉతకడం అయిపోయింది. సాయంత్రం గుర్తొచ్చింది మనకి. ఖతం మెషిన్ అంటే కొద్దిగా ఫైరింగ్ అయింది. అయిపోయింది. మళ్ళీ కొత్తది అప్లై చేసుకొని డిసైడ్ అయిపోయింది. గ్రేట్ జోక్ ఏంటంటే ఓపెన్ చేస్తే ఆ కార్డ్ ఎండబెట్టి పక్కన పెట్టింది. చూసారా ఎప్పుడైనా మీరు ఫీచర్? మా ఇంటికొస్తే చూపిస్తాం. అంటే ఇక్కడ నేనేం కొన్నాను మెషిన్‌లో వచ్చే ఔట్‌కమ్ కొన్నా. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు కూడా మనకొచ్చే ఔట్‌కమ్ ఎంత రిస్క్ ఎక్కడుంది? రిస్క్ ఎక్కడ లేదు? అనేది ఇంపార్టెంట్. సో, రిస్క్ తక్కువ ఉన్న దగ్గర పెట్టుకోవడం ఆల్‌వేస్ బెటర్. సో, రియల్ ఎస్టేట్ డెఫినిట్‌గా ఇట్స్ గుడ్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ కొద్దిగా మందకొడిగా ఉంది. కొద్దిగా ఫాస్ట్‌గా లేదు. స్లోగా అయింది. కాబట్టి నేనేమంటే ఈ ఫార్ములా మార్చా. ఒకప్పుడు మొత్తం ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదే పెట్టమనేవాడిని. కానీ ఇప్పుడు కొద్దిగా మార్చి మనం జరుగుతున్న పరిణామాలు ప్రస్తుత వాతావరణ సిట్యుయేషన్ బట్టి మనం డెసిషన్‌లు కూడా మార్చుకోవాలి. స్ట్రాటజీలు కూడా మార్చుకోవాలి. లేకపోతే ఫియట్ కార్ అంబాసిడర్ కార్ కనే కనిపెట్టలే మార్కెట్‌లో. ఆర్&డి చేయలేదు వాళ్ళు. సో, ఓవరాల్‌గా నేను చెప్పేది ప్రతి ఇంట్లో కూడా ఒక 100, 200 ప్లాట్ ఉండాలి. ఒక హాఫ్ కేజీ గోల్డ్ ఉండాలి. ఒక హాఫ్ కేజీ సిల్వర్ ఉండాలి. నేను అత్యవసరంలో ఇమ్మీడియేట్ డబ్బులొచ్చేవి ఇవే. షేర్ మార్కెట్‌లో రావు. మ్యూచువల్ ఫండ్స్‌లో టైం పడతది. సో, ఓవరాల్‌గా
ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ సో దట్ రిస్క్ ఈజ్ లెస్. సో ఏదేమైనా సరే గానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం బంగారం మీద పెట్టాలా లేకపోతే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టాలన్న వారికైతే సార్ అయితే మంచి సజెషన్ అయితే ఇచ్చారు. బికాజ్ ఎందుకంటే అన్ని దానిల మీద పెట్టండి. దేని మీద ఎప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో దేని మీద ఏ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుందో చెప్పలేం కాబట్టి అన్నిటికీ సరి సమానంగా పెట్టండి. బట్ రియల్ ఎస్టేట్ లో మాత్రం ఎక్కువ పెట్టండి. బికాజ్ ఎందుకంటే భూముల రేట్ జనాభా పెరిగే కొద్ది పెరిగింది తప్ప తగ్గదు అని మాత్రం క్లారిటీ ఇచ్చారు. మరి ఖచ్చితంగా సరే మీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి సరైన రియల్టర్ ని సలహాలు అడిగి ముందడుగు వేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.